దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈరోజు 163వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రార్థనా టీవీ. సబ్జెక్టు నా దర్శనాల గురించి మీకు వివరిస్తూ వస్తున్నా. ఒకే కోవలోకి వచ్చినటువంటి దర్శనాల్లో 23 చెప్తున్నా. 23 చదివాను. దాన్ని కొంచెం వివరించిన తర్వాత దానికి దర్శనానికి వెళ్తాం. ఇప్పుడు అది వివరణ ఏంటి అంటే, రిస్క్ అని చెప్పేసి ఆ బుక్లో అయితే 88వ పేజీ. రిస్క్ అని చెప్పేసి నేను తటపటాయిస్తూ ఉంటే, మరి ఇట్లా తటపటాయిస్తున్నట్లు నన్ను రక్షించమని అవి మరి ఎదురు చూస్తూ ఉన్నట్టు, రిస్క్ అని నేను భావిస్తున్నట్లుగా వచ్చింది. అంటే నువ్వు ఇలా భావిస్తున్నావు కదా అని దేవుడు చూసి మరి ఇది ధర్మం కాదు, నువ్వు ఏదో ఒకటి చేయాలని చెప్పి లోపల ప్రేరణ అయితే కలగజేయటం జరిగింది. మరి ఏంటి రిస్క్? నిజంగానే రిస్కా అని అంటే అందరికీ రిస్క్ ఉండదా అంటే, సువార్త ప్రకటించడంలో మరి నిశ్చితమైనటువంటి పాత్ర నేను వహించడం జరిగింది. ఏదో వాక్యాలే తీసుకుని ఆ వాక్యాలే చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాకుండా కొంచెం విశ్లేషణ, వివరణ అంతా చెప్తూ ఈయన నిజమైన దేవుడు, ఒక్కడే దేవుడు అనేటువంటి వివరాలన్నీ చెప్తూ ఉండటం చేత మరి కొంచెం రిస్క్ అనేది ఉంటుంది. ఆ రిస్క్ ఎవరి ద్వారా కలుగుతుంది? సాతానుడు కలగజేస్తాడు. మరి మనకి ఈ మార్గంలో లేని వారిని సాతానుడు ఆవహించి ఉంటాడు. సాతానుడు వారి ద్వారా మనకు అడ్డంకులు కలగజేసే అవకాశం ఉంది. అది ఎట్లా కలగజేస్తాడనే వాక్యం ఎక్కడైనా ఉంది అంటే ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 7-8 వచనాలలో ఆ మాట చెప్పుకుని మరి రిస్క్ అనే మనం భావిస్తూ ఉంటే, దేవుడు ఆ రిస్క్ అని నువ్వు భావించే పక్షం అయితే వేరే వాళ్ళు నశించిపోతున్నారు అబ్బాయి అని చెప్తూ ఉన్నాడు. రిస్క్ కలగజేసేవాళ్ళు ఎవరు? దేవుడికి అడ్డు కలగజేసే మనుషులు ఎవరు? వాళ్ళ శక్తి ఏంటి అనేది దీంట్లో రుజువు అవుతుంది. దేవుడికి పూర్ణ శక్తి ఉంది, కానీ దానికి వ్యతిరేకంగా ఒక శక్తి అయితే పనిచేస్తుంది. దేవుడి ముందైతే నిలవలేదు. ఆ శక్తి పనిచేస్తూ ఉంది. అది దేవుడు అనుమతించాడు. ఆ శక్తి పనిచేస్తూనే ఉంది. అదే చెప్తాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు ఏం చెప్తున్నాయంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఆ యొక్క అపవాది అట మీ విరోధి అయిన అపవాదికి అర్థం రాశాడు అంటే లక్ష్యము చేయుచున్నాడు అని. అంటే ఎవరి మీద దృష్టి పెట్టి మరి ఆ మార్గం నుంచి తొలగించాలని గర్జించు సింహం వలె తిరుగుతా ఉన్నాడట. గర్జించు సింహంలాగా తిరుగుతున్నాడట అపవాది. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. ఈ అపవాదిని ఎదిరించండి అబ్బాయి. అపవాదిని ఎదిరించాలి మనం. రిస్క్ వస్తుంది అంటే రిస్క్ రాదని చెప్పాడా? చెప్పలా. ఇది పేతురు గారితో రాయించాడు ఈ పత్రిక. రిస్క్ రాదని చెప్పాడా? వస్తుంది. దాన్ని మరి ఎట్లా ఆ లోకమందు మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందే ఆ రిస్క్ కనపడతా ఉంది. అయినా విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి అంటాడు. రిస్క్ అయినా సరే ఎదిరించండి. సింహంలాగా తిరుగుతున్నాడు. ఎవరిని మార్గం నుంచి తొలగించాలి, ఎవరిని మరి ఆ సత్య మార్గం ప్రకటించకుండా అడ్డుకోవాలి, సత్య మార్గాన్ని, నిజమైన మార్గాన్ని ప్రకటించే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని ఎలా అడ్డుకోవాలి అని అపవాది గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. మీరైతే వాళ్ళని ఎదిరించుడి అని చెప్పి పేతురు గారు ఆనాడే రాయటం జరిగింది. పేతురు గారు రాశారని మీకు తెలుసు కదా. యేసు ప్రభు మరి శిష్యుడు పేతురు గారు అంటే 2000 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితే. మరి అది ఎప్పటికీ అది కొనసాగుతూనే ఉంటుంది. సాతానుడు, అపవాది, ఆయన మరి వేరే వాళ్ళని ప్రేరేపించుతున్న రిస్క్ కలగజేస్తాడు మనకు. అయినప్పటికీ మనం ఎదిరించవలసింది రిస్క్ అని చెప్పేసి నేను ఆ దర్శనంలో మరి నేను ఇంట్లోంచి బయటకు రాకుండా చూస్తే మనల్ని రక్షించమని చెప్పి అవి నా వైపే చూడటం, అవి రెండు కూడా నేను రక్షిస్తానేమో అని నా వైపే చూడటం, నేను రిస్క్ ఏమో అని చెప్పి బయటికి రాకుండా ఉండటం, మరి ఆ మనస్సాక్షి లోపల నన్ను గర్దించటం,
నువ్వు ఏదో ఒకటి చేయాలి వాటిని రక్షించడానికి అని చెప్పి మనస్సాక్షి గర్జించడం, ఇదంతా నాకు పెట్టి భారం అన్నమాట. ఇదిగో నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి అబ్బాయి, రిస్క్ అని కూర్చోటానికి వీల్లేదు అని చెప్పి నాకు గ్యాప్ వచ్చేసింది అప్పటికి 4-5 నెలలు. కాబట్టి నువ్వు రిస్క్ అని జనవరిలో మరి అట్లా దర్శనం మీద దర్శనం 3 చూపించారు. ఈ దర్శనంలో మనం ఈ వాక్యం ఒకటే ఎందుకు తీసుకున్నానంటే, రిస్క్ అనేది ఉందా లేదా? ఉంది. సూటిగా తేటగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు రిస్క్ అనేది ఉందా అంటే ఉంది. మరి రిస్క్ ఉంటే ఏం చేయాలి? ఉన్నప్పటికీ కూడా వానిని ఎదిరించుడి. ఇక దేవుడు చెప్పాడు, ఇక అంతే, దేవుడే చూసుకుంటాడు తగ్గి అని. రిస్క్ అయినా కూడా మనం ఎదిరించాలి అని చెప్పేసి అర్థమవుతుంది. కాబట్టి ఆ దర్శనంలో మీకు చదివినిపించే కిందటిసారి ఆ దర్శనం అంతా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎవరైతే దేవుడి మార్గంలో లేరు వారికి చాలా ప్రమాదం పొంచి ఉంది. వాళ్ళు రక్షించే వాళ్ళు లేరు, రక్షించే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే దేవుని బిడ్డలైనా మనమే రక్షించాలి. ఎలా అంటే రక్షించడానికి వెళ్ళాలి, వెళితే మనకు రిస్క్ వస్తుంది. అయినప్పటికీ కూడా వారిని ఎదిరించి, అపవాదిని ఎదిరించి మనం వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి దేవుడు ఈ దర్శనం ద్వారా చూపించడం జరిగింది. ఇక తర్వాత దర్శనం, ఇది జనవరి 2022, అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైంది? ఇప్పుడు 25 కాబట్టి 3 సంవత్సరాల క్రితం వచ్చిన దర్శనం జనవరి 12న వచ్చింది ఒకటి. ఇప్పుడు మళ్ళీ అదే నెలలో 29వ తారీఖు, ఆ నెలాఖరులో 29వ తారీఖు 28/1/2022లో ఒక దర్శనం ఇలా కలిగింది. దీనికి ఈ కోవలో దర్శనంగానే నేను 24వ దర్శనంగా లెక్క రాసుకున్నాను. ఎందుకు ఈ కోవ అంటే ఏంటంటే ఆయన ఇచ్చిన పిలుపు, నీకు నేను ఆగడానికి వీల్లేదు అని. ఈరోజు రాత్రి కళలో మదర్ తెరిసా చిత్రపటం నా కళ్ళ ముందుకు పదే వచ్చింది. కళ్ళ అంతా కూడా మదర్ తెరిసా పటమే కనపడుతుంది, మదర్ తెరిసా పటమే కనపడుతుంది. మనం మామూలుగా మదర్ తెరిసా పటం మనకి ఎందుకు కనపడుతుంది? మనం ఆలోచిస్తామా మదర్ తెరిసా గురించి? ఏమైనా ఎప్పుడైనా ఆలోచిస్తామా? ఎవరైనా దేవుడు చూపించకపోతే, దేవుడికి నా మీద ఒక ప్రణాళిక ఉండి ఇదిగో మదర్ తెరిసా అని చూపించకపోతే నా అంతటా నాకు మదర్ తెరిసా నాకు కనపడదా? లేదు, దేవుడు చూపిస్తున్నాడు. ఏంటి అంటే ఆ మదర్ తెరిసాను చూడవయ్యా, నువ్వు నా ప్రణాళికలో అలాంటి పని నువ్వు చేయాలి అని చెబుతున్నాడు. ఆ దర్శనం పదే కళ్ళ ముందుకు వచ్చింది ఆ రాత్రి కళలో. అప్పుడు నేను రాస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఈ కళ ద్వారా మదర్ తెరిసా లాగా ఇతరులకు సేవ చేయమని దేవుడు నాకు బోధించినట్లుగా గ్రహించాను అని రాసుకున్నాను. వెంటనే నాకు తెలిసింది ఏంటంటే, ఇదిగో మదర్ తెరిసా లాగా సేవ చేయవయ్యా అని నాకు దేవుడు బోధించినట్లుగా నేను భావించాను అని చెప్పి రాయటది. మరి ఒక్క మాట మదర్ తెరిసా గురించి చెప్పి, అంటే ఇక నాకు నువ్వు వెనక ముందు ఆటకి వెళ్ళలేదు, ఎంత కష్టమైనా సరే నువ్వు ఆ మదర్ తెరిసా లాగా సేవ చేయాలి అని చెప్పి దేవుడు చెబుతా ఉన్నాడు. ఆ మదర్ తెరిసా గురించి ఒక మాట మీకు చెప్పి తర్వాత దర్శనంలో కూడా వెళ్దాం. ఆ మదర్ తెరిసా అంటే ఒక 25 సంవత్సరాల వరకు 1997 వరకు ఉన్నారు మదర్ తెరిసా. ఆమె విదేశస్తురాలు. ఆమె ఒక నన్, అంటే దేవుడి సేవ కొరకు నన్స్గా కొంతమంది ఉంటారు. వాళ్ళు వివాహం చేసుకొని దేవుడి సేవ కొరకు అట్లా నన్, మరి యుగోస్లేవియా అనుకుంటా, ఆ దేశం నుంచి మన భారతదేశానికి ఇక్కడ మిషనరీలు దేవుడి యొక్క మార్గాలు తెలియపరచడం, ఆ మిషనరీలు చేసే సేవలో పాల్గొనడానికి వచ్చింది. ఆమె కల్కట్టా పట్టణంలో. ఆమె యవ్వనస్తురాలు. ఆ వయసులో ఆమెను ఏర్పరచుకున్న తర్వాత మామూలుగా అందరిలాగానే మరి ఆ మిషనరీలు చెప్పినట్టుగా సువార్త పాఠాలు బోధించడం అవి చేసుకుంటూ వెళ్ళిపోయిందా అంటే, మదర్ తెరిసాలో ఒక ప్రత్యేకత ఉంది. అనేక మంది వస్తారు కదండి, విదేశాల నుంచి వచ్చారు కదా. మదర్ తెరిసా ఒకటే కాదు కదా, ఆమెకే అంత పేరు ప్రత్యేకతలు ఎలా వచ్చాయి, అంత పెద్ద సేవ ఎలా చేయగలిగింది అని అంటే, మదర్ తెరిసా మీద దేవుడికి పెద్ద ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటి అంటే, ఆమె మామూలుగానే ఆమె బోధకురాలుగా వచ్చింది. బోధకురాలుగా వస్తే ఈ నన్స్కి అందరికీ కలిపి డార్జిలింగ్లో ఒక వార్షిక రిట్రీట్ అని పెట్టారు. మన పాస్టర్ల మీటింగ్ ఎట్లా పెడతాం అట్లా మిషనరీస్ నడిపించేటువంటి సంస్థలో వచ్చింది. ఈ నన్స్ అందరికీ కలిపి ఒక వార్షిక రిట్రీట్ అని పెట్టారంట. మరి కలకత్తాకి దగ్గరలోనే పైకి ఉంటుంది అది, డార్జిలింగ్ అని. కొంచెం వేసవికాలం అనుకుంటా ఆ రోజుల్లో. మరి ఆ డార్జిలింగ్ అనేటువంటి ఆ ప్రదేశంలో మీటింగ్ పెట్టారు.
ఈమె ట్రైన్లో బయలుదేరి వెళుతూ ఉంది. ట్రైన్లో బయలుదేరి వెళుతూ ఉంటే ఒక స్వరం అట, పెద్ద స్వరం వినిపిస్తుందట ఈమె. ఆ స్వరం ఏంటి అంటే, బేదల యొద్దకు వెళ్ళు, కాన్వెంట్ని విడిచిపెట్టు, అట్టడుగు వర్గాల వారితో కలిసి జీవించు అని స్వరం వినిపించిందట ఈమె. కాన్వెంట్లో టీచర్ ఇది. ఇప్పుడు వాళ్ళు నడిపే మిషనరీలు జరిపేటువంటి ఆ కాన్వెంట్ స్కూల్స్లో టీచర్లుగా వచ్చారు వీళ్ళు. ఈ అమ్మాయి కూడా టీచర్గా వచ్చింది. ఈమెకి ఇట్లా స్వరం వినిపిస్తుందంట, బేదల యొద్దకు వెళ్ళు, కాన్వెంట్ విడిచిపెట్టు అని. అసలు వచ్చిందే మరి టీచర్గా ఉద్యోగానికి వచ్చింది, అది విడిచిపెట్టేసేయమంటున్నాడు. విడిచిపెడితే మరి అమ్మాయి జీతం ఎవరిస్తారు, ఎవరు పోషిస్తారు ఈ అమ్మాయిని? విడిచిపెట్టేయాలట. అట్టడుగు వర్గాల వారితో కలిసి జీవించు అంటున్నాడు. అట్టడుగు వర్గాల వారు ఎవరు? ఇతర ప్రజలు. బెంగాల్లో క్రైస్తవులు కొద్దిమంది ఉంటారు, మరి ఇతర ప్రజలు అట్టడుగు వర్గాలు బేదలు ఉంటారు కదా, వాళ్ళతో కలిసి జీవించు అన్నాడు. ఇట్లాంటి స్వరం ఆమెకి వినపడటం జరిగింది. ఆ స్వరమే కానీ వినిపించకపోతే ఆమె అందరిలాగానే ఆ వార్షిక రిట్రీట్కి వెళ్ళేది, వాళ్ళు చెప్పిన డైరెక్షన్ అని తీసుకునేది, మళ్ళీ వచ్చేది, మళ్ళీ కలకత్తాలో ఆ కాన్వెంట్లో టీచర్గా పనిచేసేది. మామూలుగా అయిపోయింది. కానీ ఈమెకి ప్రత్యేకంగా దేవుడు ఒక పిలిపిచ్చాడు, నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పి. అప్పుడు ఈ స్వరం వినిపించగానే దేవుడు నాకు ఈ స్వరం వినిపించాడని చెప్పి ఆలోచించి, మరి వాళ్ళ అథారిటీ పైన ఉంటారు కదా, వాళ్ళకి చెప్పితే, అట్లా కుదరదమ్మా, నీవు ఒక బాండ్ రాసే వచ్చినప్పుడు మీ దగ్గర పనిచేస్తా, మీ సంస్థలో టీచర్గా, నా జీవితం అంతా ఇక్కడ మీ దగ్గర పనిచేస్తాను నువ్వు రాసిచ్చావు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే కుదరదు అన్నారట. నేనేం చేసేది లేదు, దేవుడైతే నాకు స్వరం వినిపించాడు అనిపిస్తే, నువ్వు అట్లయితే వెళ్ళే పక్షం అయితే ఇక నీకు ఏమి జీతబత్యం ఉండదు, మేమేమి ఆదరించము, నీ ఇష్టం అన్నారు. రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. మరి ఎట్లా బ్రతుకుతుంది, ఎవరు పోషిస్తారేమని? ఆ నిర్ణయం నువ్వు నీ ఇష్టంగా, నీవు మా అగ్రిమెంట్ భంగం చేశావు కాబట్టి మాకు నీకు సంబంధం లేదు అన్నారు. అప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకుని దేవుడు ఆత్మ చేత ప్రేరేపింపబడి బయటకు వచ్చేసి ఆ సంస్థను విడిచిపెట్టేసి ఒక్క పిలిపే మరి 10 సార్లు చెప్పలా దేవుడు, ఒక్కసారి చెప్పాడంతే. ఆ ట్రైన్లో వెళుతుండగా ఒక్క పిలిపే. ఆ పిలుపును పట్టుకుని ఆమె మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే ఒక సంస్థను స్థాపించి పేద ప్రజలు ఉండేటువంటి ఒక మూలకెళ్ళిపోయింది. పేద ప్రజలు ఉన్న చోట అక్కడ పిల్లలందరూ కూడా చదువు అటువంటిది ఏమి లేకుండా తిరుగుతూ ఉంటే అందరినీ కూర్చోబెట్టి మీకు అక్షరాలు నేర్పిస్తారమ్మని ఇసుకలో వేలుతో అక్షరాల రాయిస్తూ మొదలుపెట్టింది. వాళ్ళు పెద్దవాళ్ళంతా పని పాటలు చేసుకుంటూ ఉంటారు. ఎవరో ఈ అమ్మాయి విదేశాల నుంచి వచ్చినట్టుంది, అక్షరాలు నేర్పిస్తుంది పిల్లలు, కానీ ఫోన్లే నేర్పుతుందిలే అన్న. ఇవికి ఏమి తినడానికి లేదు, కట్టుకోవటానికి కూడా లేదు, కట్టుబట్టలతో ఉంది. ఆ పరిస్థితుల్లో ఈ పిల్లలందరూ చూసి చెలించిపోయిందిగో, ఈ పిల్లలకి చదువు నేర్పాలని చెప్పి అక్కడ ఉన్న కొంచెం ధనికులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు నేను ఇలా వీళ్ళకి చదువు నేర్పి మంచి బుద్ధులు నేర్పడానికి నిర్ణయించుకున్న పేద ప్రజలకి మీరేమైనా సహాయం చేస్తే పలక, ఆ పిల్లలకి పలక, అలాగే బోర్డు మీరు సాయం చేస్తే మీ వసారాలో నేను తలదాల్చుకోవటానికి నాకేమీ లేదు అని చెప్తే, దయ కలిగినటువంటి కొంతమంది అమ్మ మా ఇంట్లో ఒక పక్కన అక్కడ ఉండు అని చెప్పడం, దయ కలిగిన వాళ్ళు ఏమన్నా భోజనం పెడితే తినడం, అంతే. దయ కలిగిన వాళ్ళు ఏమైనా చేస్తే చేయటం. ఈమె నా సొంతానికి కాదు, ఈ ప్రజలు, ఈ పిల్లలు అని చెప్పి ఈ ఏళ్ల పోషణకు కూడా కొంత పోగు చేసుకొచ్చి ఆమె చేసింది. అలా చేసినటువంటి సంస్థ ఎంతంత ఎంతో పెరిగిపోయింది. ఈ చదువు చెప్పే పిల్లలు ఎవరు? క్రైస్తవులా? కాదు. పేద ప్రజల దగ్గరికి వెళ్ళమన్నాడా దేవుడు? క్రైస్తవుల్లో పేద ప్రజల దగ్గరికి వెళ్ళమన్నాడా? నో. బేదల దగ్గరికి వెళ్ళంతే, అందరూ నా పిల్లలే. అక్కడ అందరూ ఇతర మతస్థులే. వెళ్ళినటువంటి ఏరియాలో అందరూ ఇతర మతస్థులే. కాబట్టి పేద ప్రజలంటే దేవుడికి అంత ప్రాణము. వాళ్ళు ఎలా బయటకు తీసుకురావాలని ఒక తండ్రి ఎలా పిల్లల గురించి, తక్కువ స్థాయిలో ఉండే పిల్లల గురించి తాపత్రయపడతారు, అట్లా తండ్రి స్థానంలో ఉన్న దేవుడు తాపత్రయపడిపోతే ఈవికి ఈ స్వరం వినిపించడం ఏమిటి? ఈవిని ఇట్లా మురికి వాడాలి, చాలా మురికి వాడాలట. వాళ్ళు తినడానికి కూడా కష్టం. అటువంటి ఇళ్లలోకి వెళ్ళి
వసారాలో ఉండి అలా పిల్లల మధ్య గడిపితే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో చైతన్యం వచ్చి పాపం ఈమె ఎంత త్యాగం చేస్తుంది, పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పుతుంది అని చెప్పి సహాయం చేసి యవ్వనస్తురాలైనటువంటి ఇతర జనాల్లోంచి కొంతమంది స్త్రీలు అమ్మ మీతో పాటు మేము కూడా చేస్తాం అని చెప్పి ఆ వెనకే ఒక్కొక్కళ్ళు వచ్చేస్తున్నారు. మతంతో సంబంధం లేదు, యేసు ప్రభు నమ్మిన వాళ్ళు నమ్మలేదు అనే ప్రశ్నే లేదు, అందరూ ఇతరులే ఈ వెంట వచ్చేసారు. ఇట్లా ఈమె మరి ఎంత పెద్ద మిషనరీ ఆఫ్ చారిటీ, దయ దాక్షిణ్యంతో డబ్బున్న వాళ్ళు దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ పిల్లలకి ఇబ్బంది ఉంది, ఈ పిల్లలకి అవసరం ఉంది, పిల్లలు ఈ రోగంతో ఉన్నారు, ఈ ఇంజక్షన్లు మందులు కావాలి, వీళ్ళకి పేదవారు, వీళ్ళకి ఏమన్నా సాయం చేయండి. అట్లా ఇళ్ళకి వెళ్ళి అలా చేసి ఆ పిల్లలకి సాయం చేసి అట్లా పైకి తీసుకొచ్చింది. ఈమెతో పాటు బోర్డు మంది అట్లా ఈమెతో పాటు తిరగటం జరిగింది. అది మదర్ తెరెసా చేసినటువంటి సేవ. ఆ గరిమెలా మరి నాకు ఆ యొక్క వెస్ట్ బెంగాల్ కలకత్తా టూర్ వెళ్ళటం, మదర్ తెరెసా ఆశ్రమం దర్శించడం అవన్నీ జరిగినాయి ఈ మధ్య 1 సంవత్సరం క్రితం. కానీ నేను ఎప్పుడు ఊహించాల ఆమె నా జీవితంలో ఒక్కసారి నేను ఉద్యోగం చేస్తుండే విజయవాడలో చూశాను. కరుణ హృదయం అనే ఒక అనాథ ఆశ్రమం ఉంటుంది ఆ విజయవాడలో. నేను ఉద్యోగం చేస్తున్న యవ్వన స్థాయిలో ఉండగా అప్పుడు దాని ఓపెనింగ్ ఆమె రావడం నేను చూడటం జరిగింది తప్ప ఇక ఆమె ఇక్కడ ఈ ప్రాంతాల్లో మనకు ఎవరికి తెలియదు. వాళ్ళ సంస్థ నడుస్తూ ఉంది. సంస్థలో ఆమె చేసిన పరిచర్య ఆ యొక్క ఆ ప్లేసులన్నీ కూడా నేను కిందటి సంవత్సరం వెళ్ళి చూసి రావడం జరిగింది. అది వేరే విషయం. దేవుడికి నా మీద 2022లో 3 సంవత్సరాల క్రితం ఈ మదర్ తెరెసా పటం చూపించడంలో ఉద్దేశం ఏంటి అంటే నీ పరిచర్య ఈ స్టైల్లో ఉండాలి, నీ పరిచర్య ఎలా ఉండాలి, అందరి పరిచర్యలాగా ఉండటానికి వీలేదు. పేదలు మరి జ్ఞానం తక్కువగా ఉన్న వారి మధ్యకి నువ్వు వెళ్ళాలి, వాడి జ్ఞానాన్ని పంచాలి అన్నాడు. మరి అదేనేమో నీకు ఇక్కడ జీతం లేదు, అంతా నీ సొంత ఖర్చుల మీద చేయాలనే దర్శనాలు. నువ్వు సొంతగా చేయాలి అని అంటే అర్థం ఏంటి? అందరి స్టైల్ కాదు, నాది వేరు, డిఫరెంట్. స్వాత ప్రకటించుతారు, మరి దానికి తగిన కానుకలు అవన్నీ తీసుకుంటారు అందరూ. పనివాడి జీతానికి అనుకోవడం అందరికి వర్తిస్తుంది, కానీ నీకు కాదు అన్నాడు. అంటే మన స్టైల్ వేరు, నీ పిలుపు వేరు. నువ్వు ఎలా వెళ్ళు? ఇప్పుడు మదర్ తెరెసా కలిగించాడు, ఆమె తినటానికి ఉండటానికి ఏమీ లేని పరిస్థితిలో తీసుకెళ్ళిపోయాడు దేవుడు. హాయిగా టీచర్ ఉద్యోగం చేస్తే షెల్టర్ ఉండటానికి ఉండేది, తినటానికి ఉండేది, ఆమె జీతం ఉండేది. అవన్నీ వదిలేసి నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంతే, కట్టుబట్టంతో వెళ్ళిపోయింది. దేవుడు చెప్తాడు ఒక్కోసారి. ఎందుకు అంటే ఆ ఇతర జనుల మీద ఉన్నటువంటి ప్రేమ, పేద ప్రజల మీద ఉన్న ప్రేమ చేత, తన భక్తుల చేత ఇటువంటి త్యాగాలు చేయిస్తాడు దేవుడు. ఆ త్యాగమే ఇప్పుడు నన్ను కూడా చేయమని దేవుడు చెప్తున్నాడు కావచ్చు. మదర్ తెరెసా పటమే కనిపిస్తా వచ్చు. అప్పుడు నాకు అర్థమైంది, అంటే నేను తెగించి చేయాలి. నిజంగా మదర్ తెరెసాకి ఎంత తెగింపు చేసిందంటే ఆ రోజుల్లో కలరా వచ్చినప్పుడు అసలు ఆ రోగం వచ్చిన వాళ్ళ దగ్గరికి కూడా ఎవరు అట్లా అంటువ్యాధి కాబట్టి చచ్చిపోతారు. ఆ చుట్టాలు వాళ్ళ బంధువులు అందరూ కూడా రోడ్ల మీద ఈడ్చివేసారట. కలరా సోపుతుందని చెప్పి ఈడ్చివేసి ఎవరు చూడకపోతే వాళ్ళు దాహం అన్నా ఇచ్చేవాళ్ళు లేరు, ఆకలి అన్నా ఏమన్నా పెట్టేవాళ్ళు లేరు. అట్లాంటి పరిస్థితుల్లో ఉండగా ఈమె వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి స్నానాలు చేపించి అలాగే ఎవరి దగ్గర కొద్దిగా తీసుకొచ్చి వీటికి పెట్టి కొద్ది రోజులు బతికిచ్చింది చచ్చిపోయే వాళ్ళందరినీ కూడా. ఇది చూసి హృదయం చెలించిపోయింది అక్కడ ఉన్న వాళ్ళందరూ. బంధువులైన మనమే దూరంగా పారేసామే, రిస్క్, ఈ వ్యాధి మనకు వస్తుంది అనుకున్నామే. ఈ అమ్మాయి అసలు ప్రాణాలు లెక్క చేయకోకుండా, ఆమె జీవితం ఆమె ప్రాణం ఉంటుందో లేదో లెక్క చేయకుండా ఇలా చేస్తుందని అనేక మందికి ఈమెకి సపోర్టు, ఇంత గొప్ప మనసు కలిగినటువంటి వ్యక్తి ఈమె అని చెప్పి ఈమెకి సపోర్ట్గా నిలిచేదారు పేద ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో. అట్లా దేవుడు ఒక ప్రత్యేకమైన పిలుపు ఆమెకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అట్లాగే నీ పిలుపు వేరబ్బాయి, అందరితో నువ్వు పోల్చుకోవటానికి వీల్లేదు. రిస్క్ అని ఇంకోటని నువ్వు అనుకోవటానికి వీల్లేదు. ఏమైనా సరే నువ్వు నీ పిలుపు వేరు అని దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి మదర్ తెరెసా పటం ద్వారా నేను గ్రహించింది ఏంటి అంటే నా స్టైల్ అంతా భిన్నంగా ఉండాలి. నేను ఎవరిని చూసి ఇలా చేయాలి అలా చేయాలని కాదు, దేవుడు ఏం చెప్తాడో అది చేసి తీరాలి నేను అని చెప్పి నేను అనుకోవడం జరిగింది. దేవుడు ఇచ్చిన ప్రేరణ ఎట్లా ఉంటే అట్లా చేసేయాల్సిందే, మనం వెనక ముందు ఆలోచించే ప్రశ్నే లేదు అని చెప్పి నిర్ణయం తీసుకోవటానికి ఇది ఈ దర్శనం ఉపయోగపడింది.
ఈ దర్శనం నా బుక్లో 89. మరి ఇంకో దర్శనం కూడా చెప్పేసి అదే నెలలో దర్శనం, దాని అన్నిటికీ కూడా వివరణ అంతా తర్వాత వెళదాం. మరి ఇంకో దర్శనం చదువుతాను. అది 31/1/2022 ఆ నెలలోనే 29వ తారీఖున మదర్ తెరెసా వచ్చింది. ఇక 31వ తారీఖు 2 రోజుల్లో మళ్ళీ దర్శనం వచ్చేసింది. ఈ దర్శనం ఏంటి అంటే, ఈ రోజు రాత్రి కలలో ఒక దర్శనం ఎలా కలిగింది. నేను నా స్నేహితులందరూ కూడి ఉన్న ఒక స్థలానికి వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్ళాను? నా స్నేహితులందరూ ఉన్న చోటకి వెళ్ళాను. మీకు తెలుసు, నా స్నేహితులు ఎవరుంటారు? ఇతర జనమే. నేను ఎక్కడ తిరిగిన వాడిని, ఎక్కడ పెరిగిన వాడిని ఇతర జనంలో. కాబట్టి నా స్నేహితులందరూ కూడి ఉన్న ఒక స్థలానికి వెళ్ళాను. వారు, మీరు పుస్తకం రాశారు కదా, దీనిలో పరలోక దర్శనాలు అనే టాపిక్లో పుస్తకాల పేరు రాశారు కానీ వాటి సారాంశం ఇవ్వలేదు ఏమిటి అని అడిగారు. వాళ్ళంతా అడిగారు చదువుతూ, నువ్వు పుస్తకం రాసావు, బాగుంది, నీ దర్శనాలన్నీ చదివాం, దాంట్లో పరలోకము నరకం అనే సబ్జెక్టులో ఇదిగో నేను పలానా భక్తులు జీవిత చరిత్రలు చదివా, వాళ్ళ ఆత్మన దేవుడు తీసుకెళ్లి పరలోకం చూపించాడు, నరకం చూపించాడు, మళ్ళీ తీసుకొచ్చాడు. వాళ్ళు రాసిన బుక్ ఇది. ఆ బుక్లో వాళ్ళు రాసినటువంటి 7 గురించి పేర్లు రాసి ఆ బుక్ పేరు రాశారు. నా ఉద్దేశం ఏంటంటే, ఆ బుక్లో ఏముందో రాయాలంటే ఓ బుక్లో బోర్డు అంత కథ ఉంటుంది కదా, అవన్నీ రాస్తే చాలా పెద్ద అయిపోతుంది పుస్తకం అని చెప్పి ఆ యొక్క మనుషుల పేర్లు రాసి, వాళ్ళు రాసిన పుస్తకం పేరు రాసి, ఇదంతా నేను చదివాను, దాంట్లో వాళ్ళు పరలోకం నరకం సూచినట్లు ఉంది అని రాశారు. నా స్నేహితులు ఏం అడుగుతున్నారంటే, వారు, మీరు పుస్తకం రాశారు కదా, దీనిలో పరలోక దర్శనాలు అనే టాపిక్లో పుస్తకాల పేరు రాశారు కానీ వాటి సారాంశం ఇవ్వలేదేంటి అని అడుగుతారు. సారాంశం అంటే దాంట్లో ఏముందో కూడా చెప్పలేదేంటి అని అంటున్నారు. నేను అన్నాను వాళ్ళతో, నేను నా 2వ భాగంలో ఆ వివరాలు క్లుప్తంగా ఇస్తాను అనగానే వారంతా చాలా సంతోషిస్తున్నారు. కళ అంతమైంది. వాళ్ళకి ఏం చెప్పారంటే, సరే మొదటి దాంట్లో రాయలేదు గురు, మరి 2వ భాగం రాస్తాను, దాంట్లో ఆ విషయాలు కూడా రాస్తానులే అన్న. కళ అంతమైపోయిందంటే నాకు అర్థమైంది, దేవుడు కళ చూపించాడంటే దాంట్లో ఏదో నాకు చెప్పదలుచుకున్నాడు. ఇదిగో ప్రజల్లో ఈ సారాంశం కూడా కావాలి అనేది ఉంది, నువ్వు చెప్పాలి అని చెప్తున్నాడు. నువ్వు 2వ భాగంలో ఇస్తానని నాతో చెప్పించాడు దేవుడు. అంటే నువ్వు 2వ భాగం రాయాలి, దాంట్లో ఈసారి సారాంశం కూడా రాయాలి. 7 భక్తులు ఏం చూశారు, అసలు పరలోకంలో ఏం చూశారు, నరకంలో ఏం చూశారు, బుక్ చెప్పడమే కాదు అది కూడా చెప్పాలని దేవుడు నాకు చెప్తున్నాడు. ఈ దర్శనం అనుసరించి నా పుస్తకం 2వ భాగంలో, అనగా ఈ పుస్తకం ఇప్పుడున్న 100 దర్శనాల పుస్తకం 2వ భాగంగా రాశారు. మొదటి భాగం మరియు 2వ భాగం. దీని ప్రకారమే ఈ భాగంలో ఆ సారాంశం అంతా కూడా ఇచ్చాను అని చెప్పి నేను రాసుకున్నాను. అర్థం ఏంటి, నాకు ఇంత సారాంశం నేను రాశాను అంటే కారణం నా అంతటి నేను రాశానా? దేవుడు చెప్పాడు ఇది సారాంశం కూడా. అంటే నేను రాసే బుక్ రాయించింది ఆయనే, మళ్ళీ దరిమిల ఆయన ప్రజలకి ఇది కూడా వెళ్ళాలి అని చెప్పి నా బుక్ చదివితే మళ్ళీ వెళ్ళి ఆ పుస్తకం కొనుక్కుని ఇంకో పుస్తకం చదవకుండా ఉండాలి. నేనేం రాసా, పలానా ఆయన పలానా బుక్ రాశాడు, దాంట్లో ఇలా ఆయన పరలోకం చూసి వచ్చాడు అని చెప్పి రాశాను. నా ఉద్దేశం ఏంటి, నా బుక్ కొనుక్కుని చదువుకుంటాడు ఆయన. కానీ దేవుడు అంటాడు, ఆయన ఆ బుక్ కొనుక్కునే ప్రయాణం ఉండకూడదు, ఇక నీ బుక్ చదివితే అన్నీ వచ్చేయాలి దాంట్లో అంటాడు. అట్లయితే చాలా పేజీలు పెరిగిపోతాయి కదా. అప్పుడు 56 పేజీలు నేను రాసిన బుక్. ఈ పేజీలు పెరిగిపోతే నాకు భయం. కానీ దేవుడు చెయ్యి అంటున్నాడు నన్ను, నువ్వు ఆ సారాంశం కూడా ఇవ్వలేదంటే నా స్నేహితుడు నన్ను అడిగినట్టు, ఇదిగో నేను ఈసారి ఇస్తాను అని చెప్పడం. ఇక చెప్పిన తర్వాత నేను 2వ భాగంలో మరి ఆ సారాంశం అంతా ఇవ్వకుండా కూర్చుంటే కుదురుతుందా? దేవుడు ఒప్పుకుంటాడా? ఇలా దేవుడు ఎప్పటికప్పుడు వెన్నంటి నా వెనక ఉండి, ఇదిగో నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పినాడు. ఈ పిలుపు సామాన్యమైన పిలుపా? అందరికి ఇచ్చిన పిలుపా? నో. ఒక ప్రవక్త ఏం చేయాలో దేవుడు ఎట్లా ఎప్పుడెప్పుడు పంపించాడు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి పంపించాడు, ఎట్లా చెయ్యంటే చెయ్యాలి, ఏదైనా కూడా రిస్క్ అయినా చేయమంటే చేసేయాల్సింది. అట్లా ఎప్పటికప్పుడు వెనక ఉండి నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అంటున్నాడు. మదర్ తెరెసాలాగా ఉండు అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది కూడా ఇవ్వు అంటున్నాడు. కాబట్టి దేవుడు చెప్తా ఉంటే ఆ మాటని ఖాతరు చేయకుండా నేను ఎట్లా ఉండేది? కాబట్టి వెంటనే నాకు అర్థమైపోయింది, ఓహో దేవుడు చెప్తున్నాడు ఈ మాట. నిజంగా కూడా నేను ఒక చోట అంత క్రితం జరిగిన ఇన్సిడెంట్, ఒక చోట నేను ఇది సువార్త
ప్రకటనకి వెళ్ళాను. ఆ తర్వాత ఏదో వాక్యం చెప్తే పాస్టర్ గారు ఎవరో పిలిస్తే వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి యవనస్తులు, ఒక డిగ్రీ చదివే అమ్మాయి అనుకుంటా, ఆ అమ్మాయి సూటిగా వచ్చి, అయ్యా నాది ఒక సందేహం అంది. ఏంటమ్మా? మీ బుక్ మీరు అప్పుడు పంచారు, మేము చదివాము, మేము బాగా ప్రభావితం అయ్యాం. మరి ఆ భక్తులు పరలోకంలో ఏం చూచారో, నరకంలో ఏం చూచారో మీరు రాయలేదేంటి అని. అమ్మో అవన్నీ ఎక్కడ రాసేది తల్లి, ఇప్పటికే 56 పేజీలు అయింది, సాక్ష్యం అన్నది ఎన్ని పేజీలు అవుతుంది, మరి అది కూడా రాస్తే చాలా అవుతుంది కదా అంటే, ఆ బుక్కులు పేర్లు ఇచ్చాక మా కొనుక్కు చదువుకోవచ్చుగా. సార్ మాకు కుదురుతుందా అది, మేము ఎక్కడే కొనుక్కుంటాం, ఎక్కడ సంపాదిస్తాం, ఆ బుక్కులు మేము ఎక్కడ సంపాదిస్తాం, అది కూడా రాస్తే బాగుండేదిగా అంది. ఓ తల్లి అలా కూడా ఉందా, సరేలే చూద్దాంలే అన్నాను. కానీ దేవుడు చెప్పాడు, ఇదిగో దాని సారాంశం కూడా రాయాలి. నా ఈ బుక్లో మరి ఇది 72 పేజీలు అయ్యింది ఈ బుక్ అంటే, ఇంకా 20 పేజీలు పెరిగిపోయింది మ్యాటర్ ఆ మొదటి దానికంటే. ఎందుకు పెరిగిందంటే ఖచ్చితంగా దీని గురించి ఈ 7 భక్తులు టూకీగా రాశారు. వాళ్ళ బుక్స్ అన్నీ నేను చదివాను. డిజిఎస్ దినకరన్ గారు వీళ్ళందరూ పరలోకం వెళ్ళిన వాళ్ళందరూ చరిత్రలు నా చాలామంది 7 ఇచ్చాను. ఇవన్నీ టూకీగా చెప్పా. ఈయన ఏం చూశాడు, ఇది చూశాడు, అది చూశాడు, అది చూశాడు, ఇంకో పలానా ఆయన ఇప్పుడు జీవించున్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కనుక్కున్నా, ఇదంతా నిజమే. ఇప్పుడు వాళ్ళలో కూడా పరలోకం వెళ్ళి వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు, పలానా 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 వీళ్ళు ఉన్నారు, వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళా, ఎలా కనుక్కున్నా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది చదివిన తర్వాత ఒక మనిషి నా బుక్ చదివిన తర్వాత ఇంకొక బుక్ కొనుక్కుని చదువుకునే పని లేకుండా వాళ్ళకి పూర్తి జ్ఞానం వాళ్ళకి అందేటట్టుగా దేవుడు చేయమన్నాడు. అలా చేయడం జరిగింది. మరి ఈ యొక్క 3 దర్శనాలు ఒక్క నెలలో మరి ఆ యొక్క శత్రువులు వచ్చి, ఆ కుక్కలు పట్టుకుపోయేవాళ్ళు వచ్చి ఇలా పట్టుకుపోవటం, ఒకటి నువ్వు మదర్ తెరెసాలాగా ఉండవు, 2 నీవు పుస్తకంలో మళ్ళీ ఇది కూడా రాయి అంటావు, 3 ఒక్క నెలలో వచ్చేసింది. అప్పుడు వెంటనే ఆ యొక్క కాపీలు, అప్పటికి ఉన్న కాపీలు అప్పటికి దగ్గర 10,000 కాపీలు అయిపోయింది. మొదటి ప్రింట్ 5,000 బుక్, తర్వాత 2,500, మళ్ళీ 2,500 మొత్తం అయిపోయినాయి, అయిపోవస్తున్నాయి. అప్పుడు నెక్స్ట్ ప్రింట్కి వెళ్ళినప్పుడు ఈ అంత మ్యాటర్ రాసి 72 పేజీల పుస్తకం ఇప్పుడు 100 దర్శనాలతో ఉన్నది ప్రింట్ చేసి పంచడం జరిగింది. మరి దేవుడు ఎవరి మనస్సులు ఎలా తిప్పదలుచుకున్నాడో, ఎంతమందికి ఈ జ్ఞానం అది అందేటట్టుగా చేయదలుచుకున్నాడో ఆయన చిత్తమైన రీతిలో చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికైతే ఇక దీని గురించి ఈ 3 గురించి రెఫరెన్స్లు చాలా ఉన్నాయి, తర్వాత ఎపిసోడ్లో తీసుకెళ్తా. ఇప్పటికైతే మరి ఈ యొక్క ఎపిసోడ్ని ముగించుకుందాం. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించును గాక. మరి చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు తండ్రి. ఈరోజు ప్రభా మరి 163వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు తండ్రి. నా దర్శనాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సహాయం చేశారు. నన్ను మరుగుపరిచి మీరే నా నోటి ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం. అలాగే వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి ప్రభువా మీరు ఎంత తాపత్రయపడుతున్నారో ప్రభువా, నశించిపోతున్న జనాంగాన్ని గురించి ప్రభువా మీరు మరి ఎంత తాపత్రయపడుతూ ఈ దర్శనాలు చూపిస్తున్నారో అర్థమయ్యే శక్తిని బిడ్డలకు దయచేశారు. వారిని అనేక మందికి చెప్పడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా మరి మా పరిచర్యని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.